సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ మోసగాళ్లు ఆన్లైన్ వేదికగా అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు. అందులో డేటా ఎంట్రీ ఉద్యోగం ఒకటి. అయితే ఆ ఉద్యోగాలు రియలా ఫేకా ఎలా నిర్ధారించుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు పలు వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లలో లాగిన్ అయి ఉంటారు. దీంతో వారి వివరాలను సేకరించి మోసగాళ్లు నేరుగా వాట్సాప్, మెయిల్ ద్వారా నిరుద్యోగులను సంప్రదిస్తూ ఉంటారు. ఇంట్లోనే ఉండి పని చేసుకోవచ్చు అని నమ్మించి రిజిస్ట్రేషన్ కోసం కొంత డబ్బు కట్టించుకుంటారు. ఓ కాంట్రాక్టుపై సంతకం చేయించుకుంటారు. వారం రోజుల్లో 250 పేజీలు, నెల రోజుల్లో 1250 పేజీలు పూర్తి చేయాలంటూ వర్క్ పంపుతారు. ఆ పని పూర్తయితే వంకలు పెట్టి కట్టిన డిపాజిట్ తిరిగి ఇవ్వరు. పూర్తి కాకపోతే మరింత గడువు కోసం ఇంకాస్త డబ్బు కట్టాలని అడుగుతారు. లేదా మీ వల్ల మా కంపెనీ నష్టాల్లోకి పడిపోయింది, అందుకు కారణమైన మీరు మాకు పెనాల్టీ కట్టాలి అని అంటూ ఉంటారు. అంతటితో ఆగకుండా మీరు వర్క్ చేస్తామని బాండ్ మీద ఈ సైన్ చేశారు, దీనిని ఇప్పుడు ఉల్లంఘిస్తున్నారు, పని పూర్తి చేయకపోతే మీపై కేసులు అవుతుంది, పోలీసులు అరెస్టు చేస్తారు అని భయపెడతారు. మీపైన ఏ కేసు పడొద్దంటే కొంత డబ్బు కట్టాలి అని ఈసారి మరింత డబ్బు డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా స్కామ్ అని మనం గుర్తించాలి. వాళ్ళకి భయపడి ₹1 కూడా కట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ కంపెనీకి కూడా ఒక ఉద్యోగి ఉద్యోగం మానేస్తుంటే ఆపి డబ్బులు కట్టించుకునే హక్కు ఉండదు. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత గూగుల్ లెన్స్, వాయిస్ టైపింగ్ వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో డేటా ఎంట్రీ ఉద్యోగాలు చాలా వరకు తగ్గిపోయాయి. కాబట్టి బస్టాప్లలో, రైల్వే స్టేషన్లలో, ఆన్లైన్లో డేటా ఎంట్రీ జాబ్స్ అంటే ఖచ్చితంగా అనుమానించాలి. ముందు వారు చెప్పిన కంపెనీ నిజంగా ఉందో లేదో కనుక్కోవాలి. డేటా ఎంట్రీ జాబ్స్ అంటే ఖచ్చితంగా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అది నిర్వహించకుండానే జాబ్ ఇచ్చేస్తున్నారంటే అది ఫేక్ అనే అర్థం చేసుకోవాలి. కొందరైతే జాబ్ వచ్చినట్టు ఫేక్ ఆఫర్స్ లెటర్స్ కూడా పంపిస్తూ ఉంటారు. వాటిని బాగా చదివి లోపాలను గుర్తించాలి. మెయిల్ ఐడి, నంబర్ కంపెనీదేనా కాదా అని చెక్ చేసుకోవాలి. కంపెనీ వివరాలేవి చెప్పకుండా పేరున్న ఎంఎన్సి, పెద్ద సంస్థలో జాబ్స్ అంటూ మొదలు పెడితే అవి చూడడం అక్కడితో ఆపేయడమే మంచిది.